గ్రామాలకు పాకిన బీసీ ఉద్యమం ఏడాకా పోయిందంటే అసలు యాక్చువల్గా తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి ఏదైతే బీసీ ఉద్యమం ఉన్నదో గతంలో మరి నడవలేదా అంటే బీసీ నాయకులు చాలామంది కూడా ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ లేకపోతే ఈ స్కాలర్షిప్ల గురించి కానీ తర్వాత హాస్టళ్ల గురించి కానీ కొంతవరకు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు గ్రామాల వరకు బీసీ ఉద్యమం వెళ్తూ ఉంది. ఎందుకంటే బీసీ నేతలందరూ కూడా ఆల్రెడీ చైతన్యం ఉన్నారు. బీసీ సమాజం అంతా కూడా చైతన్యం అయిపోతుంది. దీంతో మాకు దక్కాల్సినటువంటి వాటా దక్కడం లేదు, మెజారిటీ పబ్లిక్గా ఉన్నటువంటి మేము అన్యాయానికి గురవుతున్నటువంటి మాటను అంటే అంశాన్ని ఆ విషయాన్ని బీసీ సమాజం మొత్తం కూడా గమనించింది. ఈ నేపథ్యంలో బీసీ నినాదం ఏదైతే ఉందో బీసీ ఉద్యమం ఏదైతే ఉందో అది గ్రామానికి పాకుతూ ఉంది. గ్రామాల్లో ఎక్కడ కూర్చున్నా కానీ పెద్ద మనుషులు కూర్చుంటే ఏమైంది అట్లా అంటే మరి బీసీలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాకపోతే ఏం కాకపోతే 75 ఏళ్ళ అయిపోతున్నా కానీ ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి బీసీ వాడు లేకపోయా. మంత్రి పదవులలో ఏమైనా ఉంటుందా అంటే మంత్రి పదవులు కూడా మంచి మంత్రి పదవులు కూడా ఏం రావాయి. దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అసలు ఏంది అంటే ఇట్లా కావడానికి కారణం ఏంటంటే వడ్డించేటోడు మనోడు లేడు, మనోడు ఉంటే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నటువంటి ఉద్యమం తర్వాత అందరూ బీసీ నాయకులందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. బీసీ సంఘాలన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి, అన్ని కుల సంఘాలన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి పాకుతూ ఉంది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అందుకనే ప్రభుత్వాలు ఇప్పుడు బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా అంటే ముందుకు వస్తున్నాయి అంటే దాని అర్థం అదే. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తూ ఉంది. ఇదంతా కూడా చేస్తుంది కారణం ఏంటంటే బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం, లేకపోతే దెబ్బ పడుతుంది. ఎందుకంటే మెజార్టీ ఓట్లు బీసీలే ఉన్నాయి. కానీ మనం బీసీలో ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం జరిగితే మంచిగా ఉండదనే ఉద్దేశంతో 100% ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. ఆలోచించడం కాదు, ప్రభుత్వాలు బీసీ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనేటువంటిది బీసీలో వస్తున్నటువంటి మాట. గ్రామాలకు పాకిన బీసీ ఉద్యమం ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అదే మాట. యువతలోనూ మొదలైన బీసీ భావజాలం లెక్కలతో సహా తీన్మార్ మల్లన్న చెప్పిన విషయాలు వర్కౌట్ అవుతున్నాయి. పార్టీ ఏదైనా సరే బీసీనా కాదా అనే లెక్కలు. ఇక పోటీ చేయడానికి భయపడుతున్న అగ్రవర్ణాలు, ఓడితే ఉన్న పరువు పోతుందని భయం. తెలంగాణ అంతా బీసీ నినాదమే. ఇప్పటిదాకా పట్టణాలు రాజకీయ పార్టీలకే పరిమితమైన బీసీ నినాదం పల్లెలకు పాకింది. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్తున్న లెక్కల ప్రకారం పక్కాగా వర్కౌట్ అవుతున్నాయి. మల్లన్న వివరిస్తున్నటువంటి విషయాలతో చైతన్యం అవుతున్న యువత బీసీ భావజాలాన్ని భుజానికి ఎత్తుకొని ప్రజలను చైతన్యం చేస్తూ లోకల్ పోరులో చక్రం తిప్పుతున్నారు. దీంతో పల్లెవాసుల్లో ఏ ఇద్దరు ఒక్కచోట కలిసినా బీసీల గురించి చర్చిస్తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ ఏదైనా సరే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు. బీసీలో వచ్చిన చైతన్యం చూసి అగ్రవర్ణ నాయకులు పోటీ చేయడానికి కూడా బయటపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవం అది. తెలంగాణలో కొత్తగా మొదలైన ఈ బీసీ ఉద్యమం పట్టణాల పొలిమేరలను దాటి గ్రామాల్లోకి చొచ్చుకుపోయింది. గతంలో ఒక అభ్యర్థి గెలుస్తాడా ఓడుతాడా అనే లెక్కలు ఆయనకున్న పరపతి పార్టీ గుర్తు మీద ఆధారపడి ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పార్టీ ఏదైనా సింబల్ ఏదైనా ఆ క్యాండిడేట్ బీసీ బిడ్డనా కాదా అనే లెక్కలనే ప్రజల్లో చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా బీసీ మాట, బీసీ వాదనే. బీసీలకు మనం మద్దతు ఇవ్వాలి, మన వాళ్లకు ఓట్లు వేయాలి అనే భావం ప్రతి ఒక్కరిలో బలంగా నాటుకుంది. ఈ మార్పు వెనుక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పిన లెక్కలు పక్కాగా వర్కౌట్ అయినాయి. 10% కూడా లేని వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారని, 50% పైగా ఉన్నటువంటి బీసీల ప్రాధాన్యత ఎందుకు లేదని ఆయన పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలు యువతలో ఆలోచనలు రేకెత్తించాయి. అంతేకాకుండా బీసీలకు జరుగుతున్న అన్యాయంపై లెక్కలతో సహా తీన్మార్ మల్లన్న వివరిస్తున్న విషయాలపై గ్రామాన చర్చనీయాంశమయ్యాయి. అందుకే బీసీలకు అధికారం దక్కాలి అనే నినాదం ఇప్పుడు తెలంగాణ అంతటా ఉద్యమంలా ఊపందుకున్నది. వాస్తవం ఇది జరుగుతూ ఉంది. అంటే ఉద్యోగాలలో ఎంతమంది ఉన్నారు, ప్రధానమైనటువంటి ఉద్యోగాలలో అంటే అగ్రభాగాన్ని ఉన్నటువంటి పెద్ద ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలలో, గ్రూప్ 2 ఉద్యోగాలలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరి చేతులు ఉన్నాయి, అక్కడ మెడికల్ కాలేజీలు ఎవరి చేతులు ఉన్నాయి, తర్వాత మొత్తం వ్యవస్థలంతా కూడా ఎవరి చేతిలో ఉండిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంది అంటే మనోడు అక్కడ అధికారంలో లేకపోవడమే. కాబట్టి దీనివల్ల అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుందని చెప్పేసి బీసీలందరూ భావిస్తారు. కాబట్టి బీసీ ఉద్యమం మొత్తం కూడా గ్రామానికి పాకిపోయింది. ఇప్పుడు బరాబర్ లెక్క సెట్ అవుతుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.